నమస్తే అండి. పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్‌కి స్వాగతం అండి. ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ కామెంట్ బాక్స్‌లో అడిగిన క్వెషన్‌లకి ఆన్సర్ అయితే చేసేస్తానండి. ఆల్రెడీ ఒక వీడియో చేశాను పార్ట్ 1. పార్ట్ 1లో బీడ్స్ గురించి ఎక్కడ దొరుకుతాయి కొన్ని అడ్రస్‌లు అయితే మెన్షన్ చేశాను. ఈ వీడియో కూడా మంచి యూజ్ అవుతుందండి అందరికీను. బీడ్ వర్క్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి, చెయ్యాలి అనుకున్న వాళ్ళకి, చేసిన వాళ్ళకి కూడా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో కూడా ఉంటది. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఓకేనా? మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వెషన్‌లన్నీ అండి కవర్ చేసుకుంటూ వస్తాను. క్వెషన్ ఆన్సర్ చదవటం అంటే చాలా టైం పడుతుంది. అందుకని అన్నీ కవర్ అయ్యేటట్టుగా నేను తీసుకున్నానన్నమాట. ఏదన్నా మిస్ అయ్యి ఉంటే మరలా కామెంట్ బాక్స్‌లో అడగండి క్వెషన్. నేను ఆన్సర్ చేసేస్తా. ఓకే అండి? ఈ వీడియో అయితే పార్ట్ 2 అనమాట. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇదిగోండి కారు, పూసలతో అల్లిన కారు అనమాట. ఈ బీడ్స్ వచ్చేటప్పటికి సపరేట్గా ఉంటాయండి. ఇవి కాస్ట్ పెచ్చు. వీటినండి చైనా బీడ్స్ అంటారు, చెన్నా బీడ్స్ అంటారు, డబల్ క్రిస్టల్ బీడ్స్ అంటారు. ఈ 3 పిలుస్తారనమాట. ఒక్కసారి కారు లుక్ చూసేయండి మీరు మొత్తం టోటల్గా. నేనేం చేశానంటే రెడ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, నా దగ్గర బ్లాక్ లేవండి. అందుకని చెప్పేసి నేను మార్కర్తో, మనం స్కెచ్ మార్కర్స్ ఉంటాయి కదా, దాంతో బ్లూ మీద నేను అద్దానమాట, మార్కర్ దిద్దానమాట దీని మీద. చూడండి చేతికైతే అవ్వటం లేదు. బ్లాక్ అనేది కొంచెం చేసాం. ఓకేనా? ఈ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాను. ఒక్కసారి చూసేయండి. ఇదిగోండి ముందైతే కారు ముందు ఇలా డిజైన్ చేశాను. ఇలా అడుగున ఏంటంటే అండి లైట్ పెట్టుకుంటానికి కానీ, ఏదన్నా మనం మోత లాంటిది, ఏదన్నా మ్యూజిక్ లాంటిది పెట్టుకుంటానికి ఇక్కడ ఖాళీ వదిలాను అనమాట. మనం పూర్తి చేసేసుకోవచ్చండి అవసరమైతే. ఇదిగోండి ఇలా ఉంది. ఈ కారు మన అల్లే విధానం షేర్ చేయలేదండి మన ఛానల్లోను. నెక్స్ట్ చూడండి మినీ లారీ. నాకైతే ఎంత ముద్దు వస్తుందోనండి ఈ లారీ మాత్రం. నాకు చాలా బాగా నచ్చిందండి అసలు. ఇదిగోండి చూడండి, ఒక ట్రక్కు అంటే ఒక లారీకి ఎలా ఉంటుంది సేమ్ అలా డిజైన్ చేసాము. బీడ్స్తో కూడా చక్కగా రెడీ చేసుకోవచ్చు అండి. ఏదైనా మనం రెడీ చేసుకోవచ్చు. ఇదిగోండి అద్దాలు, ఫ్రంట్ పార్టు లారీకి ముందు డిజైను, ఈ క్రిందను బ్లాక్ ఇచ్చేసాను. బ్లాక్, ఇవి కాకి రంగు అండి, పింక్, వైట్, డార్క్ స్కై బ్లూ, ఈ కలర్తో రెడీ చేశాను అనమాట. మినీ లారీ చాలా బాగుందండి. నాకైతే చాలా ముద్దు వస్తుంది అనమాట అసలు. ఇంకొకటండి చిన్న కారు. ఇదిగోండి ఇలా, ఇది ఫ్రంట్. కీ చైన్ కూడా పెట్టుకోవచ్చండి ఇలా. ఇది అడుగు భాగం చూపించలేదు కదా మీకు. ఇలా ఉంటుంది అనమాట పూర్తిగా. మనమండి సైజు చిన్న సైజు బీడ్స్తో అల్లుకుంటేనో కీ చైన్స్ కింద ఉపయోగించుకోవచ్చండి. ఇవి కానీ ఇది కానీ, మినీ లారీ కానీ ఈ కారు కానీ 2mm అలా బీడ్స్ తీసుకుంటేనండి కీ చైన్స్గా ఉపయోగించుకోవచ్చు. లేదు ఎవరికన్నా కిట్టి పార్టీస్ అప్పుడు, బర్త్డేస్ అప్పుడు, పిల్లలకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకోండి, కనీసం ఈ సైజ్ అన్నా ఉండాలండి. 6mm సైజు ఉంటేనే మనకు బాగుంటుంది. ఓకేనండి? మీరు ఈ 3 వెహికల్స్ కూడా అల్లుకోవచ్చా అని చెప్పేసి మన ఛానల్లో కామెంట్ బాక్స్లో అడిగారండి. చక్కగా అల్లుకోవచ్చండి. మనకి కొంచెం మనం ఒక్కొక్కటి అల్లుతూ ఉంటేనండి మనకే ఐడియాస్ వస్తూ ఉంటాయి. మనం అల్లుకుంటానికి ప్రయత్నించవచ్చు. ఓకేనా? ఇదిగోండి ఇలా. ఈ 3 మన ఛానల్లో అల్లే విధానం లేదండి. మీరు కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే, ఎక్కువ కామెంట్లు ఏది అల్లమని చెప్తే, ఎక్కువ కామెంట్స్ ఏవి వస్తే నాకు అది నేను అల్లటానికి ట్రై చేస్తానండి. ఓకేనా? బీడ్స్లోనండి ఇప్పుడు ఇది ప్లెయిన్ బీడ్స్, క్రిస్టల్ బీడ్స్. ఇవి కాస్ట్ ఎంత పడతాయి అని నన్ను అడిగారండి. ఇవి మనకి దాదాపు 150 రూపీస్ పడతాయండి. 100 గ్రామ్స్ వెయిట్ ఎక్కువ అనమాట. బరువుగా ఉంటాయి, చాలా తక్కువ తూగుతాయి ఇవి మాత్రం. చూడండి చూడండి అసలు దానిమ్మ గింజలు ఉంటాయి చూసారా, మనకి దానిమ్మకాయ గింజలు ఉన్నట్టే రియల్గా అలా ఉంటాయి అనమాట. దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను. షైనింగ్ అలాగే ఉంటాయండి. మీకు డబల్ లాగా కనిపిస్తుంది. ఎల్లో చూడండి, రెడ్, లోపల వైట్ ఉన్నట్టు, పైన రెడ్ ఉన్నట్టు కనిపిస్తుంది. డబల్ క్రిస్టల్ అసలు మనకి చెక్కు చెదిరేదంటూ ఉండదండి. ఇంకా కావాలని కట్ చేస్తే తప్ప నిడిచి వైరు, ఈ బీడ్స్ మాత్రం చెక్కు చెదరవు. కాస్ట్ అయితే మనకి ఎక్కువే పడతాయండి. అది చెప్పే కదండి, మనకు సామెత ఉంది కదా, పిండి కొద్దీ రొట్టె అన్నట్టు. మనం డబ్బులు పెట్టిన కొలది
మనకి బీడ్స్లో క్వాలిటీ అనేది ఎక్కువ దొరుకుతుంది మార్కెట్లో. ఓకేనా, ఇదండి బీడ్స్ గురించి. చాలామంది అడిగారు ఈ బీడ్స్ ఏంటండి అని. చాలా పేర్లు పెడతారండి. మనకైతే ఇక్కడ అదే చెప్పే కదా, చెన్నా బీడ్స్ అంటారు, చైనా బీడ్స్ అంటారు, డబల్ క్రిస్టల్, ఈ 3 పిలుస్తారు నాకు తెలిసినంత వరకు. ఓకే అండి, ఇవ్వండి ఇవి ప్లెయిన్ బీడ్స్ తల్లాం కారు. దీనికి చూడండి షైనింగ్, మీకు వీడియోలోను ఏంటంటే కొంచెం షైనింగ్ తగ్గుద్ది. ఇదండి. నెక్స్ట్ వచ్చి ఈ 3 అల్లే విధానం మన ఛానల్లో లేవండి. మీరు ఎక్కువ మంది నాకు కామెంట్ ఎక్కువ ఏవి చేస్తే నేను ఈ ఐటెం మాకు కావాలి అంటే ఎక్కువ మంది ఏది అడిగితే నేను అది అల్లుతానండి. అది కూడానండి వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని అల్లేసిన తర్వాత అల్లుతాం ఇవి. ఓకేనా, ఎందుకంటే అండి మళ్ళీ మధ్యన బ్రేక్ వచ్చేసింది అనుకోండి, బ్రేక్గానే ఉండిపోద్ది. అల్లిక స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి, అందుకని చెప్పేసి. ఓకే అండి, నెక్స్ట్ వచ్చి ఇంకా ఇంగ్లీష్ దొరసానండి. నేను షార్ట్ వీడియోస్లో చాలాసార్లు పెట్టాను. నేను 4-5 వెళ్ళానండి ఇవి. మన ఇంగ్లీషు దొరసాని, ఇది కూడా నేను అల్లే విధానం మన ఛానల్లో లేదండి. మీరు ఏమేం బీడ్స్ ఉపయోగించారు ఈ బొమ్మ అల్లటానికి, ఎన్నో నెంబర్ అని అడిగారు. డ్రాప్ బీడ్స్ అండి ఇవి. ఇవన్నీ మామూలు మనం డైలీ ప్లెయిన్ బీడ్సే వాడేవి, 6mm సైజ్ బీడ్స్ అనమాట ఇవి. ఈ క్రిస్టల్ బీడ్స్ ఇవి డ్రాప్ బీడ్స్ వచ్చేటప్పటికి అంత నాకు ఐడియా లేదండి. ఇవి ఎన్నో నెంబర్ వస్తుందోను చూడండి, అదిగోండి దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను. పావు ఇంచు ఉంటుందండి, పావు ఇంచు ఉంటుంది. మీరండి దీనిలో పెద్ద సైజు అయినా వేసుకోవచ్చు, మరి ఇంత చిన్న సైజు కాకుండా కొంచెం పెద్ద సైజు అయినా మీకు మార్కెట్లో దొరికితే తెచ్చుకోండి. ఇది కూడా అల్లే విధానం షేర్ చేస్తానండి మన ఛానల్లోను. మీరు బీడ్స్కి వెళ్ళినప్పుడు అండి ఇలాంటివి కనిపిస్తే తెచ్చుకోండి, ముందే రెడీ చేసుకోండి. ముందు వీడియోలో కూడా నేను ఈ దొరసాని, ఇంగ్లీష్ దొరసాని అల్లే విధానం మీకు షేర్ చేస్తాను. ఓకేనా అండి, బీడ్స్ తక్కువే పడతాయండి, ఎక్కువేం పట్టవు. వెనక కూడా చూపిస్తాను. బ్యాగ్ వేసుకుందనమాట. ఫ్రాక్ బాగుంటుందండి, చక్కగా ఉంటుంది ఫ్రాక్ మాత్రం. బీడ్స్తో చూడండి మనం ఎలాగైనా అల్లుకోవచ్చు అండి మనకి నచ్చినట్టు. వెనక క్రాఫ్ ఇచ్చేసామన్నమాట, హెయిర్ స్టైలే మార్చేసాం ఏం గారికి. ఇంగ్లీష్ దొరసాను కదా, అందుకని టోటల్ లుక్ ఇలా ఉంటారు. ఇక్కడ నేనేం చేశానంటే నిలబట్టడానికని చెప్పేసి ఏదైనా ఒక మందపాటిదండి ఇలా మడిచి పెట్టేసేస్తే చక్కగా మనకి నిలబెట్టినా కానీ ఇలా ఇబ్బంది లేకుండా మనకు బాగుంటుంది అనమాట. పైన టోపీ ఇచ్చేసాం, చూడండి ఎంత బాగుందోను. ఓకే అండి, క్వశ్చన్ చూద్దామండి. మన సబ్స్క్రైబర్స్ మంచి క్వశ్చన్ అడిగారండి, ఇది అందరికీ యూజ్ అవుద్ది అనమాట. ఈ క్వశ్చన్ అండి, మీరు ఇంద్రధనుస్ కలర్స్ అంటారు కదా పద్మ గారు, ఆ కలర్స్ ఎలా ఉంటాయో చూపించండి. మెయిన్ నేను బీడ్ వర్క్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఆ కలర్స్ వరకే తెచ్చుకుంటాను. ఎందుకంటే మీ ఛానల్ నేను ఫాలో అవుతూ ఉంటానండి, చాలా బాగుంటాయి మీ ఛానల్లో. నేను కొన్ని ఇప్పుడే అల్లిక స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని అడిగారండి. ఓకే అండి, మీరు స్టార్ట్ చేయండి అబ్బా. స్టార్ట్ చేసిన తర్వాత కామెంట్ చేయండి మరలా. ఓకేనా, మీ క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ అయితే చేసేస్తాను. ఇంద్రధనస్సు కలర్స్ అంటే అండి, ఇంద్రధనస్సు అంటే చక్కటి కలర్స్, మన కంటికి మన మనస్సుకు ఉల్లాసంగాను, ఉత్సాహంగాను, ఆనందంగాను ఉండే కలర్స్ ఇంద్రధనస్సు కలర్స్ అంటారండి. ఇంద్రధనస్సు అంటే అలాగే ఉంటుంది కదండి. ఆ కలర్స్ కొంచెం అటో ఇటో నేను చెప్తాను, మన దగ్గర ఉన్న బీట్స్ని బట్టి ఇంద్రధనస్సు కలర్స్ అంటే ఏంటనేది. ఇంద్రధనస్సు కలర్స్ అంటే 7 రంగులు ఉంటాయండి ఇంద్రధనస్సుకి. మనం బీడ్ వర్క్ స్టార్ట్ చేయాలన్న మినిమము 7 రంగులు ప్లస్ బ్లాక్ అండ్ వైట్, ఇంత మట్టుకు ఉంటే మీరు బీడ్ వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇంద్రధనస్సు కలర్స్ ఏదో చూసేద్దాము. ఫస్ట్ రెడ్ అండి, ఇంద్రధనస్సులో ఉండే రంగులు రెడ్, తరువాత ఆరెంజ్, నెక్స్ట్ ఎల్లో, నెక్స్ట్ గ్రీన్, తర్వాత బ్లూ, తర్వాత ఇండిగో రంగు అంటారండి. అంటే మన ఇండిగో ఆకు రంగు ఉంటుంది కదా, ఇలా నలిపితే ఒక రకంగా చెప్పాలంటే మన రిన్ సబ్బు ఉంటుంది కదా, ఆ కలరు మనకి మీకు ఐడియా తొందరగా వస్తుంది. బట్టలు ఉతికే సబ్బు ఉంటుంది కదా, కొంచెం డార్క్, దీనికంటే డార్క్ వస్తుంది అనమాట. నా దగ్గర లేదండి ఆ కలరు చూపించడానికి. ఆ కలరు అంటే దాదాపు నెమలి పింఛన్ దగ్గర దాకా వస్తుంది, ఇండిగో కలర్ అంటారు దాన్ని, అది అంటారు ఆ కలరు. అంటే ఊరికేది మీకు నేను చూపిస్తున్నా ఇది. తర్వాత వైలెట్, వీటిని ఇంద్రధనస్సు కలర్స్ అంటారు. 7 వచ్చాయి చూసారు కదా, 1 2 3 4 5 6 7 వచ్చాయి. మనం ఎక్స్ట్రా ఏం చెప్పుకున్నాము, వైట్, బ్లాక్. ఓకేనా,
మీరండి 1/2 kg వైట్ తీసుకోండి. మిగిలిన కలర్స్ ఉన్నాయి చూసారా, అవన్నీ కలిపి ఒక్కొక్క కలరు 100 గ్రామ్స్ తెచ్చుకోండి. మీకు దాదాపు ఒక 1500లో అయిపోతుంది. కేజీ బీడ్స్ అంటే ఇప్పుడు ఇంద్రధనస్సు అంటే 7 రంగులు, వైట్ ఒక అర కేజీ, బ్లాక్ ఒక 100 గ్రాములు, ఇవన్నీ కలిపి మినిమము ఒక 1500 అవుతుందండి. వైరు కానీ నీడిలు కానీ మీకు చాలా బొమ్మలు అవుతాయి అన్నమాట. మన ఛానల్లో చూసినవి ఏనుగులు ఉన్నాయి, కుక్క పిల్లలు ఉన్నాయి, కోడి పిల్లలు ఉన్నాయి, దేవుళ్ళు అవి ఉన్నాయి, ఫర్నిచర్ సెట్ ఉంది. ఇన్ని అల్లుకోవచ్చండి. మీరు బయట కొనుక్కుంటే చాలా కాస్ట్ అవుతుందండి. మన ఇంట్లో మన చేత్తో కొంచెం బీట్స్తోనే ఇన్ని ఉంటే ఒక 1500 పెట్టుబడి పెట్టుకుంటే మన ఇంట్లో మన చేత్తో అల్లుకున్న బీడ్స్ ఎంతో హుందాగా ఉంటాయండి. మన కంటికి కూడా ఆనందం ఇస్తే మీరు ఒకసారి ట్రై చేయండి అబ్బా. ఒక్కసారి కొంచెం కష్టపడితేనండి చాలా రోజులు ఉంటాయండి చేసిన ఐటమ్స్ అన్నీను. నేను ప్రతిసారి చెప్తూ ఉంటానండి బీడ్స్ ఎలా తీసుకోవాలండి అంటే మీకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం ఇంట్లో భోజనం చేయాలనుకోండి, మధ్యాహ్నం భోజనం అంటే కొంచెం ఎక్కువే తింటాం నైట్ కంటే కూడా. ఆ మధ్యాహ్నం భోజనంలో 2-3 రకాలు చేసుకుంటాం. ఎలా అన్నం వండుకుంటాము, అన్నంలో కొంచెం కూర, కొంచెం పప్పు, ఇగురు, చట్నీ ఇవన్నీ ఉంటే మనకి ఫుల్ఫిల్ అయిపోద్ది పొట్ట. మనం చక్కటి భోజనం తిన్నట్టు అవుతుంది. అట్లాగే బీట్ వర్క్లోనండి వైట్ బీట్స్ రైస్ లాంటిది, అన్నం లాంటిది అనమాట వైట్. ఇవన్నీ కలర్స్ అన్నీ కూర, చట్నీ, మిగతా అన్నీ ఇవన్నీ యాడ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అప్పుడు మనం అన్నీ కలిపామనుకోండి, మనకి కంటికి మనం అల్లుకున్న దానికి అబ్బా ఇంత బాగుందా నేను అల్లుకున్నానా అన్న భావన అయితే వస్తుంది అనమాట. ఓకే అండి, ఇవి కంపల్సరీగా తెచ్చుకోండి మీరు. ఈ కలర్స్ గ్రీన్లో కూడా మీకు నచ్చిన కలర్స్ ఉంటాయండి. ఊరికే మీకు ఈ గ్రీన్ చెప్పాను. ఇదిగోండి, గ్రీన్లో కూడా మీకు రకరకాలు ఉంటాయి. ఇంకో కామెంట్ చేశారండి, గ్రీన్కి వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీనే వేసుకోవాలా, మా దగ్గర థిక్ గ్రీన్ ఉన్నాయండి, అవి వాటితో చిలకలు అల్లుకోకూడదా అంటే వీటితో చిలకలు అల్లుతామండి. ఇవి ఉన్నాయంట వాళ్ళ దగ్గర, అల్లుకోవచ్చండి, ఇబ్బంది అయితే లేదు. ఈ గ్రీన్ అయినా కొంచెమే డిఫరెంట్. ఇదోనో చిలక పచ్చ గ్రీన్, ఇదోనో కొంచెం మామిడికాయ గ్రీన్ అనమాట. ఓకేనా, గ్రీనేను మీ ఇష్టం అండి. అది మీ దగ్గర ఉన్న బీడ్స్ని బట్టి ఉపయోగించుకోండి, వేస్ట్ చేసుకుంటే మీద. కాకపోతే కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం మీరు ఈ ప్యారెట్ గ్రీన్తో కొనుక్కోండి. ఒరిజినల్ మనకి లుక్ వస్తుంది అనమాట, చిలక లుక్ ఉంటే మాత్రం అవి వేసుకోండి. బయటికి వెళ్ళి మరి ఇలా మీరు కొనుక్కోవాలనుకుంటే ఇలా తెచ్చుకోండి. ఓకేనా, ఇదండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా వైజాగ్లో ఉన్న వారికైతే మీకు బీడ్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే పూర్ణ మార్కెట్ అని ఉంటుందంటండి, దగ్గరలో కెనరా స్టోర్స్ అని ఉంటుందంట. అక్కడైతే మీకు బీడ్స్ దొరుకుతాయి అన్నమాట. అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కొనుక్కోండి. మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేస్తే వారు అడ్రస్ చెప్పారు. అడ్రస్ చెప్పినందుకు మీకు థ్యాంక్స్ మేడం గారు. ఎందుకంటే ఇలాగే మీరు మన సబ్స్క్రైబర్స్ చెప్తూ ఉన్నారనుకోండి, వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి అనమాట. బంచెస్ అంటారు కదా, ఒక్కసారి చూపించండి అని అన్నారు. ఇదిగోండి, వీటిని బంచెస్ అంటారు. ఇదిగోండి, నేను కొన్ని వాడాను అనమాట. వీటిని బంచెస్ అంటారు. ఇది లైన్ అండి, ఒక్కటి లైన్. ఇదిగోండి, ఇలా నేను కావలసినంత మటుకు ఉపయోగించుకుని ముడేసేస్తానమాట. ఇలా మరలా ఎత్తుక్కోకుండా పోతాయండి, అన్నీ కలిసిపోతాయి అనేసి నేను ఇలా వేసేస్తానమాట. ఓకేనా, బంచి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి మీకు. ఇదిగోండి, ఈ బంచి చాలా పెద్ద బంచి వచ్చింది. వీటిలో కూడా మీకు తగ్గుతాయి, కొన్ని అయితే ఇక్కడ వరకే వస్తాయండి. ఈ సైజే ఉంటుంది మీకు బంచి అనేది. కొన్ని చాలా పెద్దగా ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర టేపు లేదండి, లేకపోతే నేను మిషన్ దగ్గర పెట్టుకున్నాను టేపు తీసుకెళ్ళి, మరలా లెగవాలని చెప్పేసి నెక్స్ట్ ఎప్పుడన్నా చెప్తానండి. ఇదిగోండి, బంచికి లైన్లు ఎన్ని ఉంటాయి అన్నారండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఉన్నాయండి. 16 అయితే కొన్ని రావండి, బై లక్ అనమాట, అంతే. 12 నుంచి స్టార్ట్ అవుతాయండి. 12 14 15 ఉండొచ్చు, 13 ఉండొచ్చు, చెప్పలేము. ఇవి 16 ఉన్నాయన్నమాట. పర్లేదండి. ఇవి నేను కొన్నప్పుడైతే 100 రూపీస్ అండి బంచి. అప్పుడు నేను కొన్నప్పుడు 100. ఇప్పుడు మీకు ఇంకొక 10 పెరిగే ఉండొచ్చు రేట్ అనేది. ఎందుకంటే కరోనా టైం తర్వాత కాస్ట్ అన్నీ పెరిగిపోయాయండి, బాగా పెరిగిపోయాయి. ఓకేనా, దీన్ని లైను అంటారు, దీన్ని బంచ్ అంటారు. మొత్తం ఈ లైన్స్ అన్నీ కలిపిన దాన్ని బంచ్ అంటారు అనమాట. ఓకే అండి, ఇదనమాట నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను అనమాట. అన్నీ కవర్ చేసేసానండి. ఇంకా ఇక్కడ వరకు బీట్స్ అయిపోయాయి కదా, ఇక్కడి నుంచి బొమ్మలు చూసేద్దాము. ఇదిగోండి, ఇంకో కుక్క పిల్ల ఇలా బ్లాక్ కూడా ఉంటుందండి.
బ్లాక్తో కూడా మీరు అల్లుకోవచ్చు. అదే నల్ల కుక్క పిల్లలు ఉంటాయి చూసారా, ముద్దు వస్తున్నట్టుగా, అప్పుడు కంటి దగ్గరికి వచ్చేటప్పటికండి మీరు వేరే మార్చండి. బ్లాక్ ఇస్తే బాగోదు కదా, వేరియేషన్ తెలియదు కదా. ఇది వచ్చేసి నేను కాకి రంగు అంటే సిమెంట్ రంగుకి డార్క్ అనమాట. ఇది నలుపు కాదు, ఇలా గోల్డ్ ఇచ్చాను, ఇలా గోల్డ్ ఇచ్చాను అనమాట. ఇదిగోండి, ఈ కుక్క పిల్లకి ఆ కుక్క పిల్లకి వేరియేషన్ చూడండి. మా పిల్లలైతేనండి దీన్ని గుడ్డి కుక్క పిల్ల అంటారు దీన్ని చూసి. ఎందుకంటే కళ్ళు ఏంటమ్మా ఇలా ఇచ్చావు, వైట్ ఇవ్వాల్సింది అన్నారు. గోల్డ్ ఇచ్చాగానండి, వైట్ ఇస్తే బాగుండేదమ్మా అన్నారు మా పిల్లలు. ఇక్కడనో బ్లాక్ ఇచ్చాను. ఇది ఒరిజినల్ కుక్క పిల్ల ఉన్నట్టు ఉందన్నమాట. దీనికి కొంచెం డిఫరెంట్. మీరు ఇక్కడ గోల్డ్ ఇవ్వద్దండి, వైట్ ఇచ్చుకోండి, ఇంకా బాగుంటుంది. నేను ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే గోల్డ్ ఇచ్చా, ఎలా ఉంటుందో చూద్దామని. అసలు కళ్ళే కనిపించినట్లేవు. తర్వాత అనిపించింది మా పిల్లలు అన్నది కరెక్టేను, నేను వైట్ ఇచ్చుంటే బాగుండేదేమో అని అనిపించిందండి. మీరు వైట్ ఇచ్చుకోండి అబ్బా, ఇక్కడ ఇలా బ్లాక్ది కావాలి అనుకుంటే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి హంస అండి. ఇవి హంసలు. ఇదిగోండి, హంస పొడవ అడిగారండి. మెయిన్ అన్నీ కవర్ చేసుకుంటూ వస్తున్నానండి. కామెంట్ బాక్స్లో క్వశ్చన్స్ అన్నీ కవర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమైపోద్ది, వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. 3 ఇంచెస్ అయితే ఉందండి పొడవు. అల్లే విధానం మన ఛానల్లో ఉందండి. అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు చూసి అల్లుకోండి. నెక్స్ట్ అసలు భలే క్వశ్చన్ అడిగారండి ఒకళ్ళు, నాకు కూడా నవ్వొచ్చింది ఆ క్వశ్చన్కి. హంసకి బాతుకి తేడా ఉందా అండి అన్నారు. ఏమండి, హంసకి బాతుకి తేడా లేకుండా ఎలా ఉంటుందండి? ఏ జంతువుకి ఆ జంతువు, ఏ పక్షికి ఆ పక్షి రూపం ఉంటుందండి. వాటి పేర్లు ఆటుకుంటాయి. ఓకేనా. ఇదిగోండి, ఇది హంస. ఓకేనా. ఇదిగోండి, ఇవి మన ఛానల్లో అల్లే విధానం ఉంది, చూసి ప్రీవియస్ వీడియోస్ చూడండి అబ్బా, చూస్తే మీకు వస్తుంది, చెప్తాను వేరియేషను. నెక్స్ట్ బాతులు చూద్దాము. ఇవిగోండి బాతులు. ఇవి మన ఛానల్లో బాతులు 2 రకాలు ఉన్నాయి. ఒకటోనో ప్లెయిన్ బాతులు, ఒకటి రెక్కల బాతు. ఇవోనో ఇప్పుడే అల్లిక స్టార్ట్ చేస్తూ ఉంటారు చూసారా కొత్తగా, వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఇది అల్లుకోండి, తరువాత ఈ రెక్కల బాతుకి వెళ్ళిపోండి. ఓకేనా. 2 ఉన్నాయండి మన ఛానల్లోనే. ఇవ్వండి కలర్స్ కూడా ఉందండి. బీడ్ వర్క్లో కలర్ కాంబినేషన్ ముఖ్యమండి, అదొకటి మీరు గ్రహించండి. ఎప్పుడైనా మనం అల్లుకునేటప్పుడు బీడ్స్ కలర్ కాంబినేషన్ ఏవైనా మరలా 2 అల్లుకోండి, ఒకటైతే వద్దు, 2 అల్లుకోండి. చూసారా కలర్ కాంబినేషన్. రెక్కలకు ఒక కలరు వైట్ ఇచ్చేసాం, వైట్ అండ్ పింక్ కాంబినేషన్ తీసుకున్నాం, వైట్ అండ్ డార్క్ స్కై బ్లూ తీసుకున్నాము. ఇక్కడ ప్లెయిన్ బాతుకోన రెడ్ ముక్కుకి ఇచ్చేసాము, కంటి భాగానికి నలుపు ఇచ్చేసాం, ఎల్లో తీసేసుకున్నాం. నిలుస్తాయండి ఇవి, అలా పెట్టంగానే మీకు నిలుస్తాయి. ఓకేనా. ఇవ్వండి. ఇప్పుడు చూద్దామండి, బాతుకినోనో హంసకి తేడా ఉందండి అన్నారు. ఏమండి, ఇదిగోండి 2 ఒకే కలర్ తీసుకున్నాను. బాతు చూడండి, హంస చూడండి. చూసారా, హంసకి చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ నుంచి. బాతుకు చూడండి రెక్కలు కూడా డిఫరెంట్గా ఉంటుందండి. ఇదిగోండి, రెక్కలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అడుగు భాగం చూడండి, ఈ షేపు తీసుకురావటమే మనకి గొప్ప అన్నమాట. ఓకే అండి. బాతుకి హంసకి ఈ నెక్ దగ్గర ఇదే కదండి, బాతుకి హంసకి మనకి ఇక్కడ అందం, ఈ పార్ట్ మహా అందం ఇస్తుంది అనమాట. ఓకేనా. ఇదిగోండి, మన ఛానల్లో ఇవి కూడా ఉన్నాయండి. ఇప్పుడు నేను చూపించినవన్నీ మన ఛానల్లో అల్లే విధానం ఉన్నాయి, చూసి అల్లుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కుందేళ్ళు అండి. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి, వాళ్ళ సిస్టర్ అంట లోపల స్టఫ్ చేశారంటండి కుందేళ్ళకి. మీరు స్టఫ్ చేయలేదండి, స్టఫ్ చేస్తుంటే ఇంకా బాగుండేది అని అన్నారు. ఒకటండి, మనం స్టఫ్ చేయటానికి ఇలా 4 బీట్ మెథడ్ వస్తే స్టఫ్ చేస్తామండి. ఇలా 4 బీట్ మెథడ్తో ఇంకొక కుందేలు ఉంది, ఇలా అల్లుకుంటేనోనో మనం స్టఫ్ చేయాలి. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, మనకి లోపల నుంచి స్టఫ్ చేస్తే బయటికి కనిపిస్తుంది. ఓకేనా. అందుకని చెప్పేసి మనం స్టఫ్ చేయలేదనమాట. అదొకటి. ఇదోనో 4, 5, 6 బీట్ మెథడ్తో కొనసాగుతుంది అల్లికంతా. ఇదోనో 4 బీట్ మెథడ్తోనే కొనసాగుతుంది మనకు అల్లికంతా. అందుకని చెప్పేసి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. దీనికైతే మనం స్టఫ్ చేసినా కనిపించదండి. వీటికి స్టఫ్ చేసామనుకోండి, చూడండి బెజ్జాలుగా ఉంటుంది కదా, ఇదిగోండి అన్నీ బెజ్జాలుగా ఉంటుంది. అందుకని చెప్పి లోపల మనం ఏమి స్టఫింగ్ ఇవ్వకపోయినా చక్కగా మనకి నిలుస్తాయి. ఇదిగోండి ఇలా చూసారుగా.
నిలుస్తే మనకి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. కుందేళ్లలోనేనండి ఇదిగోండి చిన్ని కుందేలు, ఇది చిట్టి కుందేలు పిల్ల, తెల్లగా ఎంత ముద్ద వస్తుందో చూడండి. ఇది కూడా మీకు ఈజీగా అయిపోద్ది అల్లిక. ఇది చెవులు కుందేలు, చెవులు కూడా మనం కొంచెం పెద్దగా ఇచ్చేసాం. ఇలా కలర్స్ అల్లుకుంటేనండి చాలా బాగుంటాయి. ఎవరు గిఫ్ట్గా ఇస్తే కాదంటారండి చెప్పండి. ఇలా 2 రకాల కుందేళ్ళు ఉన్నాయి మన దానిలో, చిన్నది పెద్దది. ఇవి కూడా మీరు అల్లుకునే విధంగానే నేను షేర్ చేశానండి. ఓకేనా, ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా గుడ్లగోప. ఈ గుడ్లగోప కూడానండి నేను ఇవ్వండి ఈ 2 6mm సైజ్ బీడ్స్తో అల్లాను అనమాట. చూసారా మొత్తం ఇలా ఉంటుంది షేప్. కుందేలు కూడా చూపిస్తానండి ఒకసారి షేప్. ఇలా ఉంటుంది. ఇదిగోండి ఇలా గుడ్లగోప. ఇవన్నీ 6mm సైజ్ బీడ్స్తో అల్లాను, ఇవన్నీ 8mm సైజ్ బీడ్స్తో అల్లాను అనమాట. చూద్దాం ఎలా ఉంటుందో షేపు, ఎంత డిఫరెంట్ వస్తుందన్న. కానీ నాకు 8mm భలే బాగా నచ్చిందండి. అసలు ఒరిజినల్ గుడ్లగోప ఎలా ఉంటుందో నాకు ఎందుకో కొంచెం అలా అనిపించింది అనమాట. ఓకే అండి, ఇవి కూడా మన ఛానల్లో ఉన్నాయి, అల్లుకోవాలనుకున్న వాళ్ళు అల్లుకోండి. నెక్స్ట్ వచ్చేసి చిన్న నెమళ్ళు, బుజ్జి నెమళ్ళు అనమాట. ఇవ్వండి ఎన్ని కలర్స్ అయినా వేసుకోవచ్చండి మనం నెమళ్ళు. మన దగ్గర పించాలు ఉన్నాయి కదా, ఈ పించానికి వేరియేషన్ ఎంతైనా చూపించుకోవచ్చు. మన ఇష్టం వచ్చిన రంగులు వేసుకోవచ్చు, మన మనసుకు నచ్చిన రంగులు వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా. ఇక్కడ వేరియేషను, ఇక్కడ గోల్డ్ బీడ్స్ ఇచ్చానమాట. చూద్దాం ఎలా ఉంటుందో అని. ఇలా చక్కగా నిలుస్తాయండి. ఇలా వెనక్కి ఇలా పెడితే అలా నిలిచిపోద్ది. చూసారు కదా, మీకు కనిపించదు, ఊరినే నిలవటం చూపించాను మీకు. ఓకేనా అండి, ఇదిగోండి నిలబెడితే అలా ఉంటాయి, ఇలా ఉంటాయి అన్నమాట. మన ఇష్టం వచ్చిన రంగులు అయితే వేసేసుకోవచ్చండి వీటిల్లోనూ. ఓకే అండి, ఇవి కూడా మన ఛానల్లో అల్లే విధానం ఉంది, మీరు చూసి అల్లుకోవాలంటే అల్లుకోండి. చాలా తక్కువ పడతాయండి బీడ్స్ మీకు. ఇవి పొడవు అడిగారండి, ఇది పెద్ద పొడవు మనకి పెద్ద లెక్క రాదండి, అయినా చెప్తాను. 3.5 ఇంచెస్ ఉందండి. ఇప్పుడు ఇవన్నీ నేను మీకు చూపించేయండి 6mm సైజ్ బీడ్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసప్పటికి నెమళ్ళు అయిపోయినాయి కదా, ఎలుకలు. రెడ్ ఎలుకలు అండి ఇవి. వినాయకుడిని కూడా మన ఛానల్లో ఉంది, అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు చూసి అల్లుకోండి. ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి, స్టెప్ బై స్టెప్ అల్లే విధానం షేర్ చేశాను. ఇదిగోండి ఇదిగో మకర తోరణము, ఒక సింహాసనం అల్లే ఇచ్చేసాను అనమాట. ఇక్కడ వెనకొన మకర తోరణం ఇచ్చేసాను, ఇక్కడ డిజైన్ చేసేసాను వినాయకుడికి. ఇక్కడ వినాయకుడిని అంటే ఇక్కడ నేను జాయింట్ ఇవ్వలేదండి, ఎందుకంటే ఏదన్నా రేపు అమ్మవారి బొమ్మ కానీ ఏదన్నా అల్లితే మకర తోరణం ఉంటుందని నేను ఊరికే ఇలా నిలబెట్టేశాను అనమాట. ఇక్కడ ఈయన ఎలుక పెట్టేసుకోవచ్చు. మన ఛానల్లో కుడుములు కూడా ఉన్నాయండి, సెట్టుగా అల్లే విధానం షేర్ చేశాను నేను, అవి కూడా చూసి అల్లుకోండి. ఓకేనా, ఇదిగోండి వినాయకుడు మన ఛానల్లో 2 వినాయకుళ్ళు ఉన్నారండి, 2 ఉన్నారు, 2 మోడల్స్ ఉన్నాయి, చూసి 2 అల్లుకోండి. వైట్ అండ్ రెడ్ కాంబినేషన్తో ఒకటి ఇచ్చాను అనమాట, అది అల్లుకోండి. ఇది చూసి మీకు నచ్చింది ఏది కావాలంటే అది అల్లుకోండి. ఓకే అండి, ఎలుకలండి ఇదిగోండి మన ఛానల్లో అల్లే విధానం ఉంది, చూసారు కదా, అచ్చం ఎలుకున్నట్టే ఉంటుందండి ఒరిజినల్ షేప్. కానీ ఇక్కడ ఉబ్బెత్తి వచ్చి ఇలా ఇదిగోండి ఇలా అసలు చూశానండి, ఊరికే బ్లాక్ తలితే ఎలా ఉంటుంది ఎలుక అని చెప్పేసి చూశాను. పర్లేదండి, బాగానే ఉంది. ఆ కుక్క పిల్లకి వచ్చేటప్పటికి నేను గోల్డ్ వేసానని చెప్పేసి ఇక్కడ ఏం చేశాను, పింక్ వేశాను కంటి భాగానికి. బాగానే అనిపించిందండి పింకు, గోల్డ్ కంటే పింకే బాగుంది. ఓకేనా, ఎలుక మాత్రం మీరు ప్రతి స్టెప్ చూసి ఎలుకోవాలండి. అసలు ఇప్పుడు నేను చూపించే ప్రతిదీ కూడా మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే చక్కగా ఇలాంటివన్నీ మీకు అల్లుకోవచ్చు. ఒక ట్యుటోరియల్లో నేను మీకు షేర్ చేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి అయిపోయినాయి కదండి ఎలుకలు. నెక్స్ట్ అరటి గెలలు, అరటి అస్తం. ఇదిగోండి అరటి అస్తం, ఇవి గెలలు.
మన ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అల్లానండి, కొంచెం బెరుకుగా అల్లానమాట. నెక్స్ట్ మరలా అల్లే విధానం షేర్ చేస్తానండి మీకు. ఇంకా తేలికైన పద్ధతి మీకు అప్పుడు కంటే కూడా ఇంకా నేను మన సబ్స్క్రైబర్స్కి తేలికైన పద్ధతి ఎలా అల్లాలి అనేసి నేను చాలా తేలికైన పద్ధతిలో మీకు అల్లే విధానం షేర్ చేశాను. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ కూడా నేను ఇంకా తేలిగ్గా అల్లే విధానం షేర్ చేస్తాను. ఓకేనా. ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయండి. దాదాపు 2 years బ్యాక్ అల్లానమాట మన ఛానల్. డ్రాప్ బీట్స్ను ఎల్లో తీసేసుకున్నాము. ఇక్కడ బ్లాక్ బీట్స్ 0 నెంబర్ బీట్స్ అనమాట. ఇవన్నీ గ్రీన్, ఈ కలర్ కాంబినేషన్తో అల్లాను. ఇవి సేమ్ ఒక హస్తం అల్లాను. ఓకే అండి. నెక్స్ట్ ఇక అరటి కాయలు అయిపోయాయి, ఇక పూలకు వచ్చేసాము. మందార పూలండి, ఇలా మందార పూలు కూడా మన ఛానల్లో ఉన్నాయి. చక్కగా చూసారు, ఒరిజినల్ రెక్కల మందారం ఉంటుంది చూసారా, అలా చక్కగా చూడండి. కాడిచ్చేసాము. ఇక్కడ 5 రేకుల్లాగా ఇలా డిజైన్ చేసాం. మధ్యన ఇలా ఒరిజినల్ మందారకి ఎలా వస్తుంది సేమ్ అలాగే పుప్పెరుగు బయటకు వచ్చినట్టుగా వేసేసాం. సేమ్ అంతేనండి డిజైను. ఏవైనా చేయొచ్చు, కొంచెం మనకు టాలెంట్ ఉంటేనండి సొంతంగా కూడా మనం అల్లగలగాలి. ఓకేనా. ఇదొకటి. నెక్స్ట్ అండి, మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు, పద్మగారు మీరు అంటే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది నాకు వాట్సాప్లో ఫొటోస్ పెడుతూ ఉంటారండి. వాళ్ళని నేను మన ఛానల్లో షేర్ చేస్తూ ఉంటా కదా. కొన్ని వాళ్ళు మన ఛానల్లో చూసి వెళ్ళారు, కొన్ని ఓన్గా అల్లారు అని చెప్తూ ఉంటా. ఓన్గా అల్లటం అంటే ఏంటండి అని అడిగారు. ఓన్గా అల్లటం అంటే అండి ఏమీ లేదు. ఇప్పుడు మందార పువ్వు ఉందనుకోండి, అసలు సపోజ్ చెప్తున్నాను, ఈ రేకు ఉంది, కాడ ఇంకా పొడవు కావాలి అని మన మనసు కనిపించింది అనుకోండి, పొడవు పెంచవచ్చు. అంటే అది మనం ఓన్గా డిజైన్ చేయటమే కదా. నేను చెప్పిన దానికంటే మీ మనసుకి ఈ కాడ అనేది చిన్నగా ఉన్నట్టుంది, ఇంకొంచెం పెద్దగా పెట్టుకుంటే బాగుంటుంది అని మీరు అనుకున్నారనుకోండి, అది మీకు ఓన్ ఐడియా వచ్చినట్టే కదా. అదనమాట ఓన్ అంటే. కొన్ని నా ఛానల్లో చూసి వాళ్ళు వెళ్ళారు, కొన్ని వాళ్ళ కల్లిక మీద మనకి గ్రిప్ వచ్చేసింది అనుకోండి, ఓన్గా కొన్ని డిజైన్ చేయొచ్చు మనం. ఇప్పుడు ఈ నెమళ్ళు ఉన్నాయండి, సపోజ్ చెప్తున్నాను మీకు, ఇదిగోండి ఇలా కలర్ చేంజ్ చేసుకోవచ్చు మనం. అచ్చం ఇవే కాదు, మన దగ్గర ఉన్న కలర్స్ని బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓన్ ఐడియానే కదండి ఇది. ఇక్కడ మనం షైనింగ్ బీడ్స్ వాడాము, ప్లెయిన్ బీడ్స్ వాడాము. ఎలా ఉంటుందో చూద్దాం. షైనింగ్ బీడ్స్, ప్లెయిన్ బీడ్స్ వాడితే ఎలా ఉంటుందో చూద్దాం అనిపించింది, అల్లేసాము. అట్లాగే మనకేంటంటే కొంచెం ఓను అంటారనమాట దాన్ని. ఓన్గా డిజైన్, మన ఐడియాస్, మన సొంతంగా వచ్చిన ఐడియాస్ని ఓన్ డిజైన్ కింద అంటాం అనమాట. ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికండి, ఇదిగోండి ఇది కూడా ఫ్లవర్ వాజు మన ఛానల్లో ఉంది. 2 ఫ్లవర్ వాజులు ఉన్నాయండి మన ఛానల్లోనూ మోడల్స్. ఇదిగోండి ఇవి 2 ఉన్నాయి. చూసి అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు అల్లుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్యాన్ అండి, టేబుల్ ఫ్యాన్ మన ఛానల్లో ఉంది. చూసి అల్లుకోవాల్సిన వాళ్ళు అల్లుకోండి. ఇక్కడ మీరు అల్లుకునేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను ఇవి 6 mm సైజ్ బీడ్స్తో మొత్తం ఫ్యాన్ అంతా రెడీ చేసేసాను. ఇవన్న డ్రాప్ బీడ్స్ అంటారు. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 6 mm తీసుకున్నారనుకోండి, ఈ స్టాండ్కి కానీ ఇక్కడ వరకు 6 mm తీసుకుంటే, ఇక్కడి నుంచి ఈ పార్ట్ వరకు మీరు 4 mm తీసుకోండి. ఇక్కడ నెంబరు చిన్నది తీసుకోండి, అప్పుడు మనకే ముద్దుగా వస్తుంది. ఇక్కడ ఇంత వెడల్పు ఉండదు అనమాట. అప్పుడు ఇక్కడ 6 mm వాడితే మీరు ఇక్కడ 4 mm వాడండి, ఇక్కడ 4 mm వాడితే ఇక్కడ 2 mm వాడండి. ఒక నెంబర్ తగ్గించి తీసుకుంటే మీకు ఇంకా అందంగా ఉంటుంది అనమాట ఫ్యాన్ అనేది వెనక భాగం. చూసారా, ఇలా చాలా ఈజీ మెథడ్లో నేను అల్లే విధానం మన ఛానల్లో ఉందండి. చూసి అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు అల్లుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్వస్తిక్ పీటలో శివలింగం, ఇలా పీట శివలింగం అల్లే విధానం మన ఛానల్లో ఉందండి. హైట్ అడిగారండి, ఎన్నో నెంబర్ బీట్స్. ఇదిగోండి హైట్ ఇక్కడి నుంచి వేద్దాము. 3 inches ఉన్నారండి శివలింగము. శివుడు పీట వచ్చేటప్పటికి మీకు 3 మీద కొంచెం ఒక 1/4 inch ఎక్కువ ఉన్నారనమాట. మొత్తం సమానంగా ఉంటుంది. ఇది 4 భాగాలు సమానంగా వస్తుంది స్వస్తిక్ అనేది మనకి. ఓకేనా. శివలింగం కూడా అల్లే విధానం ఉంది మన ఛానల్లోను. ఇలా మనకి ఎల్లో రెడ్ కావాలంటే వేసుకోవచ్చు, బ్లాక్ శివలింగం అల్లుకోవచ్చు. కలర్ కాంబినేషన్ అనేది మన ఇష్టం అండి. బ్లాక్ కూడా నేను అల్లే విధానం, ఈ శివలింగం అల్లే విధానం మన ఛానల్లో షేర్ చేశానండి. చూసి అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు అల్లుకోండి. 2 years బ్యాక్ అనమాట.
ఇది నేను అల్లింది. నెక్స్ట్ వచ్చేసి లాంతరు, పూర్వకాలం నాటి లాంతరు. చూసారా, అచ్చం లాంతరు ఉన్నట్టే ఉంటుంది. పట్టుకుంటాను హ్యాండిల్. ఇదిగోండి, లోపల నేను ఇక్కడ ఎందుకు వదిలేసాను అంటే, ఇక్కడ ఒక లైట్ లాంటిది ఏదన్నా మనం పెట్టుకోవచ్చు. మన ఎలక్ట్రికల్ లైట్స్ ఉంటాయి కదా, చిన్న బల్బు ఇక్కడ పెట్టేసామనుకోండి, మనం దీని లోపల నుంచి ఇక్కడ పెట్టేసుకుంటే చక్కగా వెలుగుతున్నట్టు ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ఉంచేసాను. ఇది కూడా మన ఛానల్లో ఉందండి. దీని హైట్ అడిగారు, దీని బరువు కూడా అడిగారండి. ఎన్ని బీట్స్ పడతాయి అని అడిగారు. కానండి మన ఛానల్లో విజిట్ చేయండి అబ్బా. మన ఛానల్లో పూర్తి డీటెయిల్ అయితే నేను ఇచ్చేసాను. 7.5 ఇంచులు ఉందండి, 7.5 ఇంచ్. ఇది అల్లుకోండి అబ్బా, మనం పూర్వకాలం నాటి గుర్తొస్తాయి. పూసల అల్లికలు కూడా పూర్వకాలం నాటియే కాబట్టి అండి, చక్కగా ఇది అల్లుకోండి. ఎంత బాగుంటుందోనండి అల్లిక మాత్రం. ఇది చూస్తుంటే ఎంతో ముద్దు వస్తున్నట్టు ఉంటుంది. ఈ తడవ లెస్టన్ ల్యాంప్ అని ఉంటుంది చూసారా, అది కూడా అల్లుతానండి. నెక్స్ట్ ఇదిగోండి, డాల్కి ఫ్రాక్ అల్లేసాం. చక్కగా కారుల్లో పెట్టుకుంటానికి కానీ, ఇట్లా గుమ్మాల దగ్గర కొంచెం ఏలాడేసుకుంటానికి కానీ చాలా బాగుంటుంది. అసలు కారుల్లోకి అయితే మంచిగా భలే ఉంటుందండి. అసలు పిల్లలకి ఎవరికైనా గిఫ్ట్ గీయటానికి కానీ బాగుంటుంది. ఈ బొమ్మ అండి ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు. ఇది ఒక కీ చైన్ అండి, బొమ్మ ఏం కాదు కానండి, ఒక చిన్న కీ చైన్ అనమాట. ఇదిగో చూడండి, మనకి కాలు ఒక్కటే కనిపిస్తుంది. ఇంత బొమ్మ, ఈ బొమ్మకి మనము ఇంత అల్లేసాం. అసలు మనకి కొంచెమేనండి కనిపించేది కాలు. ఇంత ఉంటుందండి, 3 అంగుళాలు బొమ్మ అంతే. ఇది చూసారుగా, ఫేస్ చూస్తే మనకు అర్థమైపోద్ది. కీ చైన్ బజార్లో దొరుకుతుందండి కీ చైన్. మీకు కీ చైన్ అండి, బొమ్మ కీ చైన్ వచ్చేసి ఒక 25, ఒక 40 లోపే ఉంటుందండి. మీకు రోడ్ సైడ్ కూడా అమ్ముతున్నారు. ఈ ఫ్రాక్ అల్లే విధానం మీరు మన ఛానల్లో ఉంది, చూసి అల్లుకోవాలనుకున్న వాళ్ళు అల్లుకోండి అబ్బా. ఓకేనా, ఇది ఒకటి. నెక్స్ట్ మన నేషనల్ ఫ్లాగ్ జెండా చూసారు కదా, ఇది కూడా మన ఛానల్లో అల్లే విధానం నేను షేర్ చేశాను, చూసి అల్లుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదిగోండి, తులసి కోట అడిగారండి. తులసి కోట నేను మన ఛానల్లో అల్లే విధానం షేర్ చేయలేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఎందుకంటే అండి, మీరు ఎల్లో బీడ్స్ గోల్డ్ బీడ్స్ తీసుకోవద్దంటారు, ఎల్లో బీడ్స్ ఎందుకు తీసుకోమంటారు అని చెప్పి క్వశ్చన్ చేశారండి. నేను ఎల్లో ప్లేస్లో ఎల్లో తీసుకోమంటాను. ఇప్పుడు ఇక్కడ కృష్ణయ్య ఉన్నారండి, కృష్ణయ్య ఉన్నారు. జ్యువెలరీకి వచ్చేటప్పటికి నేనేమంటానంటే అండి, ఈ గోల్డ్ వద్దు, ఎల్లో తీసుకోండి అని చెప్తాను. ఎందుకంటే బీడ్ వర్క్ మనకి చాలా రోజులు మన్నికగా ఉంటాయి, సంవత్సరాలు ఉంటాయండి, 40 years 50 years ఉంటాయి. ఇవి గోల్డ్ ఏమవుతుందంటే రంగు మారిపోద్ది, నలుపు వచ్చేస్తుంది. ఈ ప్లేస్లో ఎల్లో తీసుకున్నామంటే మనకి బాగుంటుంది. కానీ గోల్డ్ లుక్ గోల్డేనండి, కాదని అంటలేదు. కానీ ఎవరికైనా గిఫ్ట్గా ఇచ్చేటప్పుడు అట్లాంటప్పుడు గోల్డ్ ఇవ్వండి. మన ఇంట్లో పెట్టుకోవాలి అనుకుంటే ఆ ప్లేస్లో ఎల్లో ఇచ్చేసుకోండి అని చెప్తా. కారణం ఎందుకు అంటే ఇదిగోండి, ఇలా ఇక్కడ చూసారు కదా, ఎల్లో బీడ్స్ అలాగే ఉండిపోయినాయి. ఈ తులసి కోటకి నేను ఇక్కడ ఇచ్చాను, గోల్డ్ నలుపు వచ్చేసాయి చూసారా, ఇదిగోండి దగ్గరికి పెట్టి చూపిస్తున్నా. అందుకని చెప్పేసి నేను మీకు వీడియోలో చెప్పడానికి కారణం. క్వశ్చన్ వాళ్ళు అది అడిగారనమాట, అసలు గోల్డ్ ఎందుకు వద్దంటారండి అని. అల్లుకోవచ్చండి, ఇబ్బంది అయితే లేదు. ఇదిగోండి చూడండి, ఇదిగోండి గోల్డ్ ఇలా పోతుంది. ఈ ఎల్లో చూసారా, పోయిందా, పోలా, అలాగే ఉండిపోయిందనమాట. అందుకని చెప్పేసి ఇంకా నేను ఈ తులసి కోట మన ఛానల్లో అల్లే విధానం నేను షేర్ చేయలేదండి, షేర్ చేస్తా ముందు వీడియోల్లో. ఈ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిది అయిన తర్వాతేనండి ఇంకా ఏ వీడియోస్ అయినా మీకు నేను షేర్ చేస్తాను. ఓకే అండి, నెక్స్ట్ కిచెన్ వేర్ ఐటమ్స్ చూద్దామండి. కిచెన్ వేర్ ఐటమ్స్ ఇవ్వండి, ఇవి బిందెలు. ఇవి బిందెలండి, చూసారా, పూసలతో అల్లిన బిందెలు ఇలా. ఓకేనా, నాకండి అసలు మన ఛానల్లో ఈ బిందెలకు వచ్చిన రెస్పాండ్ మామూలుగా కాదండి. నాకు ఈ బిందెలకి చూసే వీడియోలు చూసి 180 మంది సబ్స్క్రైబర్లు వచ్చారండి. ఈ బిందెలకే కేవలం 180 మంది సబ్స్క్రైబర్స్ ఈ బిందెలకు వచ్చారనమాట. అల్లే విధానం మన ఛానల్లో ఉందండి. అసలు నా వీడియోస్ కండి మన ఛానల్లో
వీడియోస్కి నాకు ఒక రేంజ్ అంటూ వచ్చింది బిందులేనండి. దాదాపు నాకు 800 గంటలు వచ్చాయండి. ఇవి చాలామంది అల్లుకున్నారనమాట. చాలా ఈజీ మెథడ్లో నేను అల్లే విధానం మీకు షేర్ చేశాను. బిందెలు ఓకేనా, చాలా బాగున్నాయండి. ఎంత ముందుగా ఉంది చూడండి, ముత్యాల బిందె అంటారు చూసారా. మనం ముత్యాలతో అల్లుకోలేకపోయినా అండి కనీసం ఇలా పూసలతో అయినా అల్లుకోవచ్చు అండి. ఇదిగోండి ఇలా. నెక్స్ట్ ఈ కలర్ పైన మాత్రం ఇలా వేసుకోండి కంపల్సరీగా. ఏదైనా ఒక కలర్ అనేది డార్క్ వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఓకే అండి. వైట్ తీసుకొచ్చుకుంటేనండి మీరు 1/2 kg ఎన్నైనా అల్లుకోవచ్చండి. మెయిన్ ఇప్పుడు మనం భోజనం దగ్గర కూర్చుంటాం అనుకోండి, రైసోనో మనం కంపల్సరీగా పెట్టుకుంటాం. రైస్ లాగా వైట్ బీట్స్ అనమాట. కూరలు ఏం చేస్తాం, కొంచెం చట్నీ పెట్టుకుంటాం, ఇగురు పులుసు అవి పెట్టుకుంటాం. అవన్నీ కలర్స్ అనమాట. మెయిన్ రైస్కి మన రైస్ కావాల్సిందే కదా అన్నం తినేటప్పుడు. అలాగే పూసల అల్లికల్లో కూడా వైట్ బీట్స్ కంపల్సరీగా కావాలండి. ఈ బీట్స్ అన్ని కూరలు లాంటి రంగులు. ఒక మాటలో మీకు ఉజ్జాయింపుగా చెప్పాలంటే ఓకేనా. ఇదిగోండి ఇవి చాట. మనం పూర్వకాలం నాటియే కదండి, మరుగున పడిపోయింది. అసలు చాట అంటే కూడా తెలియదండి పిల్లలకి. చూసారా చాట. నెక్స్ట్ చపాతీ పీట, కర్ర. ఇవన్నీ అండి ఫస్ట్ అల్లిక స్టార్ట్ చేస్తారు చూసారా. ఇప్పుడే బీట్ వర్క్ నేను చెయ్యాలి, కొత్తగా అల్లిక మొదలు పెట్టాలనుకున్న వాళ్ళండి ఇలా చిన్న చిన్నవి అల్లుకోండి. ఈజీగా వర్క్ అయిపోతుంది. మనకు ఒక ఐటెం రెడీ అయిపోతుంది అనుకోండి. అబ్బా మనకి మనకు అల్లికి వచ్చిందని కొంచెం మనకి శ్రద్ధ పెరుగుద్ది అనమాట. ఇప్పుడు అలా కాకుండా ఈ కుక్కర్లు ఇవే అల్లేసారనుకోండి ఫస్ట్ ఇవి కూడా కాదండి, కుక్కర్ కూడా మీరు అల్లుకోవచ్చు. ఈ కృష్ణయ్యని ఎలా స్టార్ట్ చేశారనుకోండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో మీకు అర్థం కాదనమాట. అందుకని ఫస్ట్ ఇవి స్టార్ట్ చేయండి. తర్వాత ఇవి ఇట్లా కుర్చీలు ఇవన్నీ చూసారా, ఇట్లా స్టార్ట్ చేయండి. మీరు ఫస్ట్ ఇలాంటివి వెళ్ళండి. తర్వాత వచ్చేసి మీరు ఇలాంటి వాటికి వెళ్ళండి. ఇట్లాంటివి ఈ కుక్కర్ కూడా అల్లుకోవచ్చులేండి. ఇట్లాంటి వాటికి తర్వాత వెళ్ళండి. ఈయన నెక్స్ట్ ఇంకా మీకు వచ్చింది, నా కళ్ళకి వచ్చేసింది, నేను అల్లగలను, గ్రిప్ ఉంది నా కళ్ళకి మీద అనుకున్న టైంలో ఇక దీనికి వెళ్ళిపోండి. ఒకేసారి దీని మీద అటాక్ అవ్వకండి. ఎందుకంటే మీకు అల్లిక అనేది మనం వాళ్ళ నుంచే నేర్చుకోవాలి, ఒకేసారి పుస్తకం చదవలేమండి. అందుకని అల్లికల్లో కూడా మనకి బీట్ వర్క్లో కూడా 1 లేయర్ అల్లిక, 2 లేయర్ అల్లిక, 4 బీట్ మెథడ్, 5 బీట్ మెథడ్ ఇలా ఉంటుందన్నమాట దీనికి కూడా. అందుకని నేను చెప్పినట్టుగా అల్లుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. నెమళ్ళు ఉన్నాయి అనుకోండి, అసలు మీరు ఇప్పుడే అల్లటానికి వీలు లేదు. మీరు పుస్తకం ఎప్పుడైతే చదువుతారో అంటే నాకు వచ్చేసిన అల్లిక అన్న టైంలోని నెమలు అల్లగలరు. చూస్తానికి మాత్రం చాలా చిన్నదే, కానీ ఇక్కడ తేడా వస్తుంది మీకు. ఇక్కడ వేయగలగాలి, ఇది తేలిక. ఇక్కడికి వచ్చేటప్పటికే మీకు ఈ కొంచెం వచ్చి ఉండాలి అల్లిక అనేది. ఓకేనా. అది ఎందుకంటే అండి మీరు బీడ్స్ తెచ్చుకుని మళ్ళీ పక్కన పడేయద్దు. స్టెప్ బై స్టెప్ 1 by 1 అలా అల్లుకోండి, బాగుంటుంది అనమాట. అల్లిక వదలరు అసలు మీరు. నెక్స్ట్ అండి కిచెన్ వేర్లో కప్పు చూడండి ఎంత ముద్దు వస్తున్నాయో, సాసర. నెక్స్ట్ టికెటిల్ బాగుంది. ఇలా సెట్గా అండి చక్కగా మీరు 1/2 kg తెచ్చుకుని ఇదిగోండి ఇలా ఒకే కలర్తో మీరు అల్లుకున్నారనుకోండి. టీ కిటిలు ఇవి కిచెన్ వేర్ మొత్తం అండి ఒక సెట్టుగా మీరు రెడీ చేసుకోండి. 2 కలర్సే తెచ్చుకున్నా కానీ మరలా ఇవ్వండి ఇలా. ఇవి ఇంకా ఇవ్వండి, ఇవి కూడా వేసుకోవచ్చు మీరు ఇట్లా 1 లేయర్ అల్లిక ఇలాను. ఇలాంటివన్నీ మీరు అల్లుకోవచ్చు అండి చక్కగాను. ఓకేనా. నెక్స్ట్ అండి ఇంక అయిపోవచ్చేసింది, ఇంత మటుకు వీడియో ఎండ్ చేసేద్దాము. ఇదిగోండి దగ్గరికి వచ్చేసాము. ఇదిగోండి ఇది కూజ, వాటర్ కూజ. ఇది కూడా మన ఛానల్లో ఉందండి, అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు చూసి అల్లుకోండి. నెక్స్ట్ వచ్చేసి పొంగలి గిన్నె అండి. పొయ్యి కూడా ఉందండి. కిచెన్ వేర్ ఐటమ్స్లో దాదాపు అన్నీ ఉన్నాయి. ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి, ప్లేలిస్ట్లో ఉన్నాయి కిచెన్ వేర్ ఐటమ్స్ అని చెప్పేసి. ఇదిగోండి ఇలా చక్కగా ఇత్తడి గిన్నెకి బొట్లు పెట్టేసామన్నమాట ఇక్కడ. ఓకే అండి. నెక్స్ట్ వచ్చి వీణ మన ఛానల్లో ఉందండి, చూసి అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు అల్లుకొని. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఇంకా ఇవి దీపారాధన కుందులు దేవుడి దగ్గరికి. ఓకేనా. దీపారాధన కుందులు ఒకటి, ఐశ్వర్యలక్ష్మి ముగ్గు ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మీరు అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు అండి దేవుళ్ళవి ఇవ్వండి పసుపు కుంకుమ గిన్నె.
నెక్స్ట్ వచ్చేసి కలిసం, ఇవి కూడా మన ఛానల్లో ఉన్నాయి. తామర పువ్వు, ఈ తామర పువ్వు మన ఛానల్లో లేదండి. ఇంకా ఇప్పుడు అన్నీ ఉన్నాయి కానీ ఒక్కటే లేదు మన ఛానల్లో. ఇంకా నేను అల్లలేదు తామర పువ్వు, అల్లుతాను త్వరలోనే. నెక్స్ట్ వచ్చి ఇవ్వండి, ఇది చిన్న నెమలి, పెద్ద నెమలి. అల్లిక ఈజీనేనండి, కాకపోతే మనకు చాలా పెద్దగా ఉంటుంది. పురి విప్పిన నెమలి అనమాట. ఇవన్నీ మనం సరి చేసుకుంటేనండి ఇట్లా ఇలా పురి విప్పినట్టుగా మనకి వస్తుంది అనమాట. చాలా బాగుంటుందండి. ఇది ఇంకా నేను షేర్ చేయలేదు, మన ఛానల్లోనూ షేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి కూరగాయలండి. పూసలతో కూడా మనం కూరగాయలను అల్లుకోవచ్చు. ఇదిగోండి క్యారెట్ అల్లేసాను, మన ఛానల్లో ఉంది. ముల్లంగి, పచ్చిమిరపకాయ, రెడ్ దల్లానండి, రెడ్ చిల్లీ ఉంది, అల్లుకోండి. క్యారెట్, బీట్రూటు, ముల్లంగి, క్యాలీఫ్లవర్, పచ్చిమిరపకాయ, టమోటా నేను అల్లే విధానం షేర్ చేయలేదండి, ఇంత మటుకు ఉన్నాయి. ఇది కూడా షేర్ చేయలేదండి. బీట్రూట్ కూడా చూసారా షేప్ ఎలా తీసుకురావచ్చు, మన ఇష్టం అండి. కొంచెం మన తెలివితేటలను కొంచెం ఉపయోగించామనుకోండి ఎంతటిదైనా అన్నీ అల్లుకోవచ్చండి బీడ్స్తో. ఇది అల్లలేము అనేదైతే లేదనమాట. ఓకే అండి, ఇదిగోండి వెహికల్స్ అల్లుకోవచ్చు. ఓకే అండి, ఇదోనా ఇసినికర్ర, ఇది కూడా మన ఛానల్లో లేదండి అల్లే విధానం. ఇంకా మన ఛానల్లో షేర్ చేయాలి. ఇంత మటుకైతే ఉన్నాయండి మన ఛానల్లోనూ. క్యారెట్, ముల్లంగి, క్యాలీఫ్లవర్, పచ్చిమిర్చి, ఇంత మటుకు మన ఛానల్లో ఉన్నాయి. చూసి అల్లుకోవాలంటే అల్లుకోండి. క్యారెట్ చూసారా అచ్చం అలానే ఉంది, ముల్లంగి కానీ. అసలు పచ్చిమిర్చి అయితే రెడ్ అయితే భలే ఉంటుందండి. నేను ఎల్లో పెట్టా కానండి, నేను రెడ్ వెళ్ళాను. ఇక్కడే గ్రీన్ వేసేసుకున్నాం అనుకోండి, గ్రీన్ చిల్లీ. రెడ్ వేసామంటే రెడ్ చిల్లీ. ఇదిగో క్యాప్సికమ్ అనుకుంటామేనండి. ఇంకా అదే పొడవు క్యాప్సికమ్ రంగులది ఉంటాయి కదా, ఇక అవి అనుకుంటాం. ఇక్కడ మార్చుకుంటామేనండి, ఇక్కడ గ్రీన్ వేసేసుకుంటామే. ఇక్కడ గ్రీన్ కూడా లైటు డార్క్ చూసారా, 3 గ్రీన్లు ఉన్నాయి నా దగ్గర. చిలక గ్రీను, ఇది ఇంకొక గ్రీన్ అనమాట, ఇది ఇంకొక గ్రీన్. ఇలా గ్రీన్లో కూడా రకరకాలు ఉంటాయి. క్యాలీఫ్లవర్ చూసారండి అచ్చం ఎలా ఉందో. ఓకే అండి, టమోటా అయితే ఇంకా నేను వెళ్ళే విధానం మన ఛానల్లో షేర్ చేయలేదు. బీట్రూటు నేను షేర్ చేయలేదండి. ఇంకా ఇసినికర్ర నేను షేర్ చేయలేదు. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి కీ చైన్స్ అండి. ఇవి కూడా అడిగారు కీ చైన్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి. 5-6 రకాలు అయితే కీ చైన్స్ ఉన్నాయండి. ప్రస్తుతానికి ఇవే మీకు నేను చూపిస్తున్నాను. ఇంకొక కామెంట్ అడిగారండి, ఇంకా మీరు 3 కీ చైన్స్ చూపించాల్సింది ఉంది అన్నారు. అవునండి, నేను చూపించుతాను. ఈ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని అయిన తర్వాతే నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోతాం. మరలా సగంలో ఆపకటం ఎందుకంటే అయిపోతుంది. ఇంకొక నెల పడుతుందండి మనకి. అమ్మవారు కూడా ఉన్నారు కదా, ఇంకొక 20-30 వీడియోలు వస్తాయి అమ్మవారి. అందుకే గ్యాప్ తీసుకున్నాను అనమాట. ఓకే అండి, ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికి క్వశ్చన్ అండి, దొంతులుకి సంబంధించి ఇంకొక క్వశ్చన్ ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. ఇలా సింగిల్ కుండ అల్లుకోవచ్చా అని అడిగారండి. మీరు సింగిల్గా కుండ అల్లుకోవాలి అనుకుంటే ఇక్కడ వరకు అల్లేసి ఆపేసేయండి, మీకు సింగిల్ కుండ అయిపోతుంది. ఇక్కడ వరకు ఒక కుండ. అప్పుడు ఈ కుండకు తగ్గట్టుగా మూత పెద్ద సైజు అల్లుకోండి. ఇది మోడల్ అంతా ఇదే వస్తే ఈ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ బీడ్స్ని పెంచుకోండి మీకు ఈ కుండకు తగ్గట్టు. ఇప్పుడు మనం ఏంటంటే ఈ పై కుండకు తగ్గట్టుగా ఇలా అల్లాం మూత అనేది. ఓకేనా, ఇవి. ఇంకొకటి కూడా అడిగారు, ఇక్కడ మీరు డ్రాప్ బీడ్స్ కలర్స్ వేశారు, సింగిల్ వేసుకోకూడదా అని అడిగారు. వేసుకోవచ్చండి. నేనేంటంటే ఇంకొంచెం లుక్ బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఇలా అన్ని రంగులు డ్రాప్ బీడ్స్ ఉపయోగించా. ఇవి షైనింగ్ డ్రాప్ బీడ్స్ అండి, అంటే అది క్రిస్టల్ డ్రాప్ బీడ్స్, క్రిస్టల్ అనమాట, క్రిస్టల్ డ్రాప్ బీడ్స్. ఇవన్నీ ప్లెయిన్ బీడ్స్. వీటిల్లో కూడా మీకు ప్లెయిన్ దొరుకుతాయండి.
వీటిల్లోనే మీకు ప్లెయిన్ కూడా ఉంటాయి, సేమ్ ఇలాగే ప్లెయిన్ బీడ్స్ ఉంటాయి అన్నమాట. అవైనా మీరు ఉపయోగించుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఫ్యాన్కి వేసాను చూసారా, ఇలా ప్లెయిన్ ఉన్నాయి చూసారా, ఇలా కూడా మీకు దొరుకుతాయి. ఇవైనా ఉపయోగించుకోవచ్చు, మీరు ఇవైనా ఉపయోగించుకోవచ్చు. మీ దగ్గర ఏవి ఉంటే అవి ఉపయోగించుకోండి. ముందబ్బా మీ దగ్గర ఉన్న బీడ్స్ అన్నీ బయట తీసేసుకోండి. బయటకు తీసుకుని అక్కడ పెట్టుకుని ఏ కలర్ వేసుకుంటే బాగుంటుందో అనేది ఒక 10 minutes ఆలోచన చేయండి. అప్పుడు మీకు ఐడియా అనేది దాని అంతటికి అదే వచ్చేస్తుంది. మనం ఇది కాదు, ఈ కలర్ కాదు, ఇది సరే వేశారు, మొదలు పెట్టారు, మీ మనసుకి అబ్బా బాగాలేదు ఇది అనిపించింది అనుకుని ఇప్పేయండి. ఇప్పేసి మరలా ఇంకో కలర్ కాంబినేషన్ వేయండి. నేనైతే అలా చేస్తానండి. నాకు కూడా నేనే దన్మని ఒకేసారి వేసానండి. ఇప్పుడు ఇప్పాను అనుకోండి, ఇప్పుడు ఇక్కడ మన ఫ్యాన్ వేసానండి, వేస్తే నాకు ఇక్కడ లక్స్ గ్రీన్ వేశాను. లక్స్ గ్రీన్ వేస్తే నాకు అంత అనిపించలే. సరే రెడ్డునోనో ఇది వేస్తే ఎలా ఉంటుందో చూద్దాం అనిపించింది. అందుకని చెప్పి మరలా ఇప్పేశాను. దాదాపు ఇక్కడ వరకు వచ్చేసా డ్రాప్ బీట్ అనిపించింది. ఈ గ్రీన్ వేశాను అనమాట. నేను ఈ గ్రీన్ వేశాను అనమాట. ఇక్కడ ఈ మధ్యన అందం అనిపించలేదు, ఇప్పేశాను. కొంచెం శ్రమ అయితే పడాలండి బీట్ వర్క్, కానీ లుక్కే వేరుగా ఉంటుంది. అబ్బా మన చేత్తో అల్లుకున్నాయి కదా. ఇదండి వీడియో. ఇంకా నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే వస్తుంది బీట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం. నెక్స్ట్ వీడియో ఇవి అయితే డౌట్స్ కొంతవరకు క్లియర్ చేసేసానని అనుకుంటున్నాను. ఇంకా ఉన్నాయి కానండి, మెయిన్ ఎక్కువ మంది అడిగినవి ఇవన్నమాట. అసలు మన ఛానల్లో ఏమున్నాయో కూడా తెలియట్లేదండి. మీరు చెప్పండి, ఒక వీడియో చేయండి అని అడిగారు. నేను కొన్ని మాత్రమే చూపించానండి మీకు. ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర. చూపించినంత వరకు మీరు అల్లుకుంటానికి ప్రయత్నించండి. ఖర్చు తక్కువ ఐటెం అనేది మీకు త్వరగానే రెడీ అయిపోతుంది. కొంచెం శ్రమ అయితే పడాలి కానండి, ఐటెం చాలా త్వరగా రెడీ అయిపోద్ది. వీటిల్లో కొన్నైనా మీరు అల్లుకుంటానికి ప్రయత్నం చేయండి. చాలా సులువైన పద్ధతిలోనూ అందరూ అల్లుకునే విధంగాను నేను షేర్ చేశాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే అల్లుకునేటప్పుడు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీకు తిరిగి రిప్లై అయితే కంపల్సరిగా నెక్స్ట్ వీడియోలో ఇస్తానండి. మీకు అల్లిక రాదు, నేను చేయలేను అని అనుకున్నా సరే, మీరు ఒక శ్రద్ధ అనేది ఉంటే మీరు బీట్ వర్క్ అనేది స్టార్ట్ చేసేయండి. ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నానండి. మీరు పార్ట్ 1 వీడియో చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోను కూడా మీరు చూడండి. మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట. మీరు చూసిన బొమ్మల్లో మీకు ఏ బొమ్మ నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియోని లైక్ చేసేయండి, షేర్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతమటికి సెలవు. నమస్తే.